నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. మీ ద్వారా మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ ద్వారా డెఫినెట్ గా వాళ్ళ సమస్యల నుంచి బయటపడి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని లీడ్ చేస్తున్నటువంటి క్లయింట్స్. ఒక క్లయింట్ రెడీగా ఉన్నారు మాట్లాడటానికి. మాట్లాడదాం. రైట్. హలో. హలో, నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ నుంచి. చెప్పండి అమ్మా, ఎట్లా పరిచయం మీకు తనిష్క గారు? ఎటువంటి సమస్యలతో ఉన్నప్పుడు మీరు తనిష్క గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది? ఇప్పుడు ఎట్లా ఉంది లైఫ్? ఇవన్నీ ఒక్కసారి మీరు మాతో షేర్ చేసుకుంటే మీలాగా సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఇది హెల్ప్ అవుతుంది. డెఫినెట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే విషయంలో ఒక క్లారిటీ అయితే వస్తుందన్న ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరిగింది. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకుంటారా? ఓకే మేడం, తప్పకుండా చెప్పండి. నాకు ఏంటంటే, నేను యూట్యూబ్ లో లైవ్ లో చూసాను మేడం చెప్పడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని నేను చూసిన తర్వాత తన అపాయింట్మెంట్ తీసుకున్నాను. 2012 అనుకుంటా. తీసుకున్న తర్వాత చాలా ఓల్డ్ క్లయింటే మీరు. ఓల్డ్ క్లయింట్ మేడం. నేను తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాను, సికింద్రాబాద్ లో హోటల్లో. అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. పూజలు చేసుకున్నాను. పూజలు చేస్తుంటే కూడా ఎంత అంటే అసలు అంత ప్రశాంతత ఉంటది. అసలు దేవుణ్ణి నమ్మరు కొందరు, కానీ ఆ పూజలు చేసిన తర్వాత నాకు అట్లా కనిపించేసింది. ఆ పూజలలో తెలిసిపోతుంది అది అవుతుందా కాదని. అంత పవర్ఫుల్ పూజలు ఇచ్చారు మేడం వాళ్ళు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది మేడం. ఎటువంటి సమస్యలతో ఉండేవాళ్ళండి మీరు? అంటే నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే, మెంటల్ మనశ్శాంతి ఉండకపోతుండే అంతా. నాకు పూజలు చేసుకున్నాక కూడా చాలా మంచిగా అనిపించింది. ఎన్ని ఆటంకాలు వస్తాయి తెలుసా పూజలు చేస్తుంటే కూడా. మేడం చెప్పారు, చేసేటప్పుడు కూడా ఆటంకాలా వస్తే చెప్పారు, అన్ని ఇట్లా గ్రహాలు ఆపుతాయి అది అని చెప్పారు. నేనైతే అసలు నమ్మలేదు, కానీ పూజలు చేస్తుంటేనైతే నాకు చాలా కన్ఫర్మ్ గా తెలిసిపోయింది. అంత పవర్ఫుల్ పూజలు ఇస్తారు మేడం. చెప్పినట్లు చేస్తే మటుకు చాలా బాగుంటది. మీకు ఎట్లా నమ్మకం కుదిరిందండి తనిష్క గారి మీద? అంటే నాకు మంచిగా అనిపించింది మేడం చేస్తుంటే పనులైనా. అసలు ముందు కలిసినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు నమ్మకం ఎక్కడో అక్కడ ఫిక్స్ అవుతుంది బ్రెయిన్. కరెక్ట్ చెప్తున్నారు, మనం ఖచ్చితంగా వీళ్ళు చెప్పింది ఫాలో చేయాలి. నాకు ఎక్కడ చూపించుకున్నా గానీ నాకు అంత కరెక్ట్ అనిపించలేదు మేడం. రెమెడీస్ గానీ తను చెప్పేటి నాకు కొన్ని కరెక్ట్ అనిపించినాయి. అందుకోసమనే నాకు మంచిగా అనిపించింది. చేసిన తర్వాత మా రిలేటివ్ కూడా ఒక మా సిస్టర్ అవుతారు, తనకి కూడా చెప్పిన. ఆమె బాబు 7th ఇంజనీరింగ్ బాబు చనిపోయాడు మేడం. ఒకటే బాబుకి ఆమె ఆపరేషన్ చేయించుకుంది, చనిపోయాడు. సరేలే మేడం నంబర్ ఇచ్చాను. అక్క కూడా మేడం దగ్గర పూజలు మేడమే చేయించి ఇచ్చారనమాట. ఇంజనీరింగ్ చదివే పిల్లాడు చనిపోయారు. చనిపోయినాక మేము మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసము మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంది, మళ్ళీ రీఓపెన్ చేయించుకుంది. మళ్ళీ బాబో పాపో కావాలని, కానీ చాలా సార్ అబార్షన్ కావడం కాలేదు. మేడం దగ్గర పూజలు చేయించుకున్నాక ఆమెకు బాబు పుట్టాడు. మళ్ళీ వాళ్ళ బాబాయ్ మళ్ళీ తిరిగి వచ్చినట్టు తిరిగి అసలు మేడం ఆమెకు 40 years. ఈ ఏజ్ లో కూడా అసలు కారు అనుకున్నాం ఆమె లైఫ్. ఇంకా ఒక్క బాబు చనిపోయిండు. అసలు ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది తెలుసా. నాకైతే ఇది చాలా గ్రేట్ అనిపిస్తుంది. బాబు పుట్టింది ఇప్పుడు 6 years మేడం. మళ్ళీ బాబుకి 6 ఏళ్ళు వచ్చేసాయి. బాబు ఇదైతే వండర్ మేడం. వండరే, డెఫినెట్లీ వండరే. తర్వాత నాకు నమ్మకం. బాబు కూడా మా ఇంట్లో కూడా ఇట్లా మనశ్శాంతి లేకపోతున్నా, నాకు 2 బాబులు. వాడి కోసం కూడా పూజలు చేసిన. బాబు చేసేసిండు. బాబు రెమెడీస్ మేడం అక్కడ పూజలు చేయించారు. మాకు కొంచెం మామూలుగా చేసుకోమని ఇంట్లో చెప్పారు, కానీ చాలా మంచిగా అనిపించింది. యూఎస్ఏ కూడా వెళ్ళిపోయాడు మా బాబు. మళ్ళీ కూడా మేము చేయించుకుంటే ఏ దానికైనా మేము మేడం దగ్గరికే చేయించుకుంటాం. ఇంకా వేరే వాళ్ళతో ఇంక అవసరమే ఉంది. చూస్తూ ఉన్నారు. చాలా రెమెడీస్ మంచిగా ఉంటాయి మేడం దగ్గర. నాకు చెప్పారంటే అది ఇంకా నాకు అయిపోతుంది నమ్మకం వస్తుంది. అమేజింగ్, అమేజింగ్ అండి. చాలా చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు. ఎప్పుడు ఇలాగే మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా. నమస్తే. అమేజింగ్ అండి. అసలు సాడ్ గా, డెఫినెట్ గా సాడ్ గా అనిపించే విషయం ఏంటంటే, అంత వయసుకు వచ్చినటువంటి పిల్లాడు అసలు అది తట్టుకోవటం ఎవరి తరం కాదు. ఏంటండి అంత పెద్ద పిల్లాడు ఎలా చనిపోయారట? అంటే తనకొచ్చి అంటే చదువుకున్నప్పుడు కొంచెం తనకి ఏదో ఒక డిప్రెషన్, అంటే ఇంట్లో ఏదో అన్నారు, చిన్న మాట అన్నదానికో, బట్ ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకొని చనిపోయాడు అసలు. సో తర్వాత ఏమైందంటే మళ్ళీ వీళ్ళకు పిల్లలు లేవు కదా అసలు. చాలా ఒకటే బాబు, పిల్లాడు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు.
తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళారు, కానీ ఎక్కడ సెట్ అవ్వలేదు. ఆమె చాలా బాధపడి ఏడ్చేవాళ్ళు. నేనన్నాను అసలు అంటే వేరే పిల్లలు అడాప్ట్ చేసుకుంటామంటే కొన్ని ఫ్యామిలీలో ఒప్పుకోరు కదా, అట్లా ఉండేది. సో అందుకే వాళ్ళకు లేదమ్మా మీకే పుడతారు, మీరు ఏం బాధపడవద్దు అని చెప్పి రెమెడీ ఇచ్చాం. రెమెడీ ఇచ్చిన కరెక్ట్ టైం ఇప్పుడు ఈ ఇయర్ ఇచ్చామంటే నెక్స్ట్ ఇయర్ కంటే బాబు పుట్టాడు. అసలు వాళ్ళు కన్ఫర్మ్ చేసింది అన్ని విషయాలు మనకి జాతకం చూసిన తర్వాత మీరు చెప్పారా మీకు ఒక బాబు ఉండడం ఆయన చనిపోవడం జరిగింది అంటే ఆయన ఆల్రెడీ వాళ్ళకి వచ్చి ఏంటంటే వాళ్ళ తులారాశి, బట్ వాళ్ళకి వచ్చి ఏలన శని జరుగుతా ఉండేది అప్పుడు ఏంటంటే పంచమ స్థానాధిపతి శని అవుతాడు కదా, పుత్ర దోషం ఉంటుంది అంటే వాళ్ళకి అప్పుడు పిల్లలకి ప్రాణగండం వస్తుంది ఆ టైమింగ్ లో. సో ఈ విషయం నేను చెప్పినప్పుడు ఆమె చాలా నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ టైం చెప్పారు మేడం, అదేదో జరిగింది అట్లా అని చెప్పిండ్రు. అంటే అప్పుడు ఏమైందంటే ఈమె జాతక పరంగా కూడా తనకు పుత్ర దోషం వల్ల చనిపోయాడు. సో మళ్ళీ ఆమె ఇంత సఫర్ అవుతున్నప్పుడు మరి నేను అన్నాను ఒక వేరే ఎవరైనా పిల్లలు అడాప్ట్ చేసుకోవచ్చు కదా అంటే, లేదు మేడం మా ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేదు అని అంటే, సరే అని చెప్పి తర్వాతనే రెమెడీ అనేది స్టార్ట్ చేసాము. చేసిన అసలు ఆ మిరాకిల్ అంటే మిరాకిల్ లైఫ్ లో మర్చిపోలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ సిస్టర్ తో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారంట, మేడం వల్ల ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామంటే ఈ పూజల వల్ల ఈ మేడం ఇచ్చిన రెమెడీ వల్ల బాగున్నామని చెప్పుకుంటూ ఉంటారు. అసలు మామూలుగానే సహజంగా ఒక 26-27 ఏళ్లకు పెళ్లిళ్ళు అయిన పిల్లలకే పిసిఓడి ప్రాబ్లమ్స్ గానీ లేకపోతే ఈ లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టట్లా. మామూలు ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఆవిడకి 40 ఏళ్ల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ మళ్ళీ రీఓపెన్ మళ్ళీ పుట్టడం అంటే అది మిరాకిల్ డెఫినెట్ గా. అసలు ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్ ఉండటం అనేది ఒక తార్కాణం, అందరికి ఎంతమందికి పిల్లలు లేరు అనే విషయాన్ని అది ధృవీకరిస్తుంది ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్. అట్లాంటి ఒక పరిస్థితి నుంచి 40 ఏళ్ల వయసులో కూడా అది కూడా ట్రై చేశారు 3 times, అది ఫెయిల్యూర్ అయింది. ఐవీఎఫ్ కూడా ట్రై చేశారు, అది ఫెయిల్యూర్ అయిన తర్వాతనే ఆమెకు నమ్మకం పోయింది. అట్లా పోయిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు, అప్పుడు కూడా ఆమెకు అసలు అంత బాధలో ఉన్నారు. నేను ఒక్కటే అదే అన్నాను, లేదండి సర్లే మనం పూజ చేస్తాం, దేవుడు అనుగ్రహం ఉంటది అని చెప్పి చేయించాము, మంచిగా పుట్టింది. డెఫినెట్లీ ట్రీట్మెంట్ లేకనే అసలు అది ఇంకా నేచురల్ గానే మళ్ళీ కన్సీవ్ అయిపోయారు. మళ్ళీ ఐవీఎఫ్ కూడా కాదు వద్దని చెప్పేసి నేనే కూడా, ఎందుకంటే 2-3 times అసలు హెల్త్ కూడా పాడైతుంది కదా, ఆ పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని అందుకని వద్దని చెప్పాను. సరే అని చెప్పి ఈ పూజ ఫాలో అయ్యారు. ఫాలో అయిన తర్వాత అసలు ఇంకా మర్చిపోలేదు వాళ్ళైతే, ఎప్పటికే మర్చిపోరు, లైఫ్ లాంగ్ మర్చిపోరు. అదే అంటున్నాను. వాళ్ళ బాబు కూడా ఏంటంటే జ్యోతిష్యం నమ్మడు, బట్ అయినా వాళ్ళ రిలేటివ్స్ లో ఇట్లా మంచి విషయాలు జరగడం వల్ల అప్పుడు ఏమైందంటే తన జాతక చక్రం తనది చూసినప్పుడు కూడా ఇవన్నీ ఇలా జరుగుతుంది అలా జరుగుతుందా నన్ను కూడా కొన్ని క్రాస్ క్వశ్చన్స్ అడిగేవాడు ఆయన వాళ్ళ బాబు. అయితే నేను చెప్పిన సరే ఇంకా మీకు దేవుడు చేపిస్తాడంటే మీరు ఫాలో అవ్వండి, ఇంకా మనం ఏం చెప్పలేము కదా. తర్వాత ఆయన చేసి మొన్న యుఎస్ వెళ్ళిన తర్వాత యుఎస్ నుంచి లాస్ట్ వీక్ ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను. మేడం మీరు చెప్పిన ప్రతిదీ మా ఇంట్లో అట్లానే జరిగింది, మీరు చెప్పిన రెమెడీ ఫాలో అయినాను, మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోలే మేడం చెప్పిండు తనైతే. ఇప్పుడు ఆయన అక్కడ యుఎస్ వెళ్ళిన తర్వాత కార్ కొనుక్కుండు, సో అక్కడ అది ఒక నెగిటివ్ పవర్ లో కొనుక్కున్నాడు అనుకోకుండా. ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్టీయో లేదా ఒక వెహికల్స్ ఏది కొనుక్కున్నా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకు ఫేవర్ గా ఉండేలాగా చూసుకోవాలి. సరే ఒక ప్రాపర్టీ కొనుక్కుంటాం లేదా రెంట్ మనం ఏదైనా రెంటెడ్ హౌస్ కి వెళ్ళినా కూడా ఆ నెంబర్ కలిసి వస్తుందా లేదా ఇవన్నీ చూసుకుని వెళ్తే బాగుంటుంది. సో తను ఒక కార్ కొనుక్కున్నారు, అది చాలా డిస్టర్బెన్స్ గా ఉంది తనకంటే, నెగిటివ్ పవర్ లో కొనుక్కున్నారు. సో అది ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు అనే విషయానికి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు లాస్ట్ వీక్ అప్పుడు మాట్లాడాము చెప్పారని. సో అది కరెక్ట్ చెప్పిండు మేడం మీరు ప్రతిదీ అన్నారు. అసలు నేనన్నా గట్టిగా తిట్టా నా క్లయింట్ కాబట్టి, సో ఏదన్నా చెప్పాలి. ఒకటి మనం ఇప్పుడు నేను ఎప్పుడు లైవ్ లో అదే చెప్తూ ఉంటాను, అసలు మీరందరూ బాగా అవ్వాలని మన రెమెడీ ఇస్తాను. మళ్ళీ మీకు ప్రాబ్లం రాకూడదు అంటే ఏ విషయం ఫాలో కావాలంటే మన ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు తప్పకుండా వాళ్ళకి కలిసి వస్తుందా లేదా, ప్రాపర్టీ అంటే ఏదైనా ఇల్లు గానీ ల్యాండ్స్ కార్స్ అన్ని. సో ఇది ఏదన్నా మనం చూసుకుని కొనుక్కోవాలి. సో అదే ఒక విషయం చెప్తాను. ఇంకొకటి ఎవరైనా రిలేటివ్స్ చనిపోయినప్పటిలోంచి ఇంట్లో బాగలేదు అంటే అది కూడా ఒక నెగిటివ్ ఎఫెక్ట్, ఎందుకంటే అది మనం వాళ్ళని ఆపలేము. ఎవరో సడన్ గా చనిపోతారంటే వాళ్ళు ఒక ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళకి అప్పట్లోంచి సమస్యలు వస్తుంది. ఇదంతా ముందుగా మనం ఒకవేళ చూసుకొని ఒకవేళ సమస్య ఎందుకు వస్తుంది అనేది ఒకసారి అనలైజ్ చేస్తే తెలుస్తుంది కదా. అది జస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకుని చూడండి, అప్పుడు మంచిగా అయిపోతుంది మీకు. ఇప్పుడు లేకపోతే ఈ వెహికల్ 1 year ఆయన ఎప్పుడు కొన్నారు అప్పట్లోంచి సఫర్ అవుతున్నారు. సో దానివల్ల అది కూడా సొల్యూషన్
సజెషన్ ఇప్పుడు తప్పకుండా రెమెడీ ఫాలో అవుతామని. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మంచిగా అన్ని బాగున్నా మళ్ళీ కోర్ తెచ్చుకోవడం ఎందుకు? అదే కదా, అది అందుకే నేను కూడా నేను గట్టిగా అనడం కూడా అవే వాళ్ళని అసలు 11 ఏళ్ల నుంచి మీకు మరి అంత మంచిగా అయిన వాళ్ళు కదా. Right, So, అందుకే ఆమె కూడా మంచి ఫీల్డ్ లో ఉన్నారు. Right. సో వాళ్ళ కెరీర్ విషయం కూడా అందుకే మాట్లాడవద్దని చెప్పేసాను. సో Personal అందరూ గా. బాగున్నారు, చాలా సంతోషం. అవే కదా మనకు Right. కావాల్సింది. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. మంచి సర్వీసెస్ డెఫినెట్ గా మీరు ఇస్తూ ఉన్నారు. అవును. ప్రతిసారి మీరు వచ్చినప్పుడు మీ క్లయింట్స్ గురించి నేనే అడుగుతూ ఉంటాను, అవును. ఎందుకంటే అన్ని జెన్యూన్ కాల్స్. ఎప్పుడు వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారనేది కూడా సేవ్ చేస్తారు మీరు. సో నేను అవన్నీ కాల్స్ కూడా చూస్తుంటాను. నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజెస్ డెఫినెట్ గా రిఫర్ చేస్తాను, అందులో డౌటే లేదు. ఎందుకంటే నేను దగ్గరగా కూర్చొని ఇంతలా చూస్తున్నాను. ఆన్ స్పాట్ ఆవిడ కాల్ చేయడం క్లయింట్స్ నాతో మాట్లాడటం. ఒక్కొక్కసారి కొంతమంది క్లయింట్స్ అయితే భయపడుతుంటారు, అమ్మో టీవీలో నా ఇలా మాట్లాడాలి ఏంటి ఇలా. సో ఐ విల్ డెఫినెట్లీ రిఫర్. మీరు ఒకవేళ అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నాం, ఏం చేయాలో తెలియట్లేదు మాకు అని అనుకుంటే కనుక డెఫినెట్ గా మేడం ని కాంటాక్ట్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.